నేపాల్ ఏ సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేసినా ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ గా మారిపోయింది. అదే నేపాల్లో జరుగుతున్న ప్రొటెస్ట్ల గురించి. ఎప్పుడు ప్రశాంతంగా కనిపించే మన పొరుగు దేశం ఇప్పుడు ప్రొటెస్ట్లతో అల్లాడిపోతుంది. అసలు దీనికి కారణం ఏంటి? నేపాల్ ప్రభుత్వం లాస్ట్ వీక్ కొన్ని సోషల్ మీడియా యాప్స్ ని బ్యాన్ చేసింది. అందులో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఎక్స్, లింక్డ్ఇన్, స్నాప్చాట్ తో పాటు మొత్తం 26 యాప్లను బ్యాన్ చేసింది. యూత్ ఎక్కువగా యూజ్ చేస్తున్న టైం పాస్ చేసే ఈ యాప్స్ కి సంబంధించిన కంపెనీలు నేపాల్లో రిజిస్టర్ చేసుకోలేదని, అలానే గవర్నమెంట్ కి సంబంధించిన రూల్స్ ని పాటించడం లేదని, అందుకే వీటిని బ్యాన్ చేస్తున్నట్లుగా ప్రభుత్వం చెప్పింది. మొదట అందరూ దీన్ని నార్మల్ గా తీసుకున్నా మెల్లిగా అక్కడ ఉన్న యూత్ కి ఈ యాప్స్ బ్యాన్ వెనుక చాలా పెద్ద కథ ఉందని తెలిసింది. దాంతో సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం వేలాది మంది యువకులు యూనిఫామ్స్ తోనే కాఠ్మండు వీధుల్లోకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా మెల్లిమెల్లిగా వారంతా పార్లమెంట్ బయట గుమిగూడారు. కొందరు లోపలికి చొరబడడానికి కూడా ట్రై చేశారు. కానీ పోలీసులు వాళ్ళని ఆపడానికి నీటి ఫిరంగులు, టీయర్ గ్యాస్, ఆ తర్వాత బుల్లెట్లను ఉపయోగించారు. అయితే పోలీసులు యూజ్ చేసిన బుల్లెట్స్ రియల్ బుల్లెట్స్ అవ్వడంతో దాదాపు 20 మంది నిరసనకారులు చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. దాంతో అక్కడ సైన్యం రంగాల్లోకి దిగాల్సి వచ్చింది. నేపాల్ క్యాపిటల్ లో కర్ఫ్యూ విధించారు. ఈ ఉద్యమాన్ని నేపాల్ జెన్జీ విప్లవం అని పిలుస్తున్నారు. ఇలా ఎందుకంటే రోడ్డెక్కి ప్రొటెస్టులు చేసే వారందరూ దాదాపు 28 ఏళ్ల లోపు వయసున్న వారే. మరి ఈ కొత్త తరం తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి ప్రొటెస్టులు చేయడం వెనుక కారణం ఏంటి? కేవలం వాళ్ళు టైంపాస్ చేసే సోషల్ మీడియా యాప్స్ ని బ్యాన్ చేశారనేనా? అదే నిజం అనుకుంటే మీరే ఆలోచించండి. సోషల్ మీడియా యాప్స్ కోసం ఎవరైనా తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి గవర్నమెంట్ కి ఎదురు తిరుగుతారా? సరే, సోషల్ మీడియా బ్యాన్ అనేది కారణం, కానీ అది మాత్రమే కారణం కాదు. నేపాల్లోని యువకులు నాయకుల ప్రవర్తన చూసి విసిగిపోయారు. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ ప్రభుత్వం, అధికారులు మారలేదు. ఎన్నో ఏళ్ల తరబడి ఓయ్, ప్రాండా, డియోబా వంటి నాయకులు 70 ఏళ్ల వయసులో ఉన్నా కూడా మళ్లీ పాలిస్తున్నారు. పోనీ దేశమైన అభివృద్ధి చెందిందా అంటే అది లేదు. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయి. అసమానత ఎక్కువగా ఉంది. నేపాల్లోని 80% కంటే ఎక్కువ మంది లేబర్ ఫోర్స్ గా ఉన్నారు. అది కూడా అనాధికారికంగా తక్కువ జీతంతో పనిచేస్తున్నారు. అందుకే ప్రతి సంవత్సరం చాలా మంది నేపాలీ ప్రజలు దేశం వదిలి వేరే దేశాలకు వెళ్లిపోతుంటారు. ఇవన్నీ కాదన్నట్టు అవినీతి కూడా ఎక్కువగానే ఉంది. మీరు అనుకోవచ్చు కరప్షన్ ప్రతి కంట్రీలోనూ ఉంటుంది కదా అని. కానీ నేపాల్లో దాదాపు ప్రతి పెద్ద రాజకీయ నాయకుడి పైన కూడా అవినీతి ఆరోపణలున్నాయి. నకిలీ శరణార్థుల కుంభకోణాలు, డార్క్ కమిషన్స్, ఇలా ఒక్కటేంటి చెప్పుకుంటూ పోతే ప్రజలు ఇంకా పేదరికంలో కూరుకుపోతూ ఉంటే పొలిటీషియన్స్ మాత్రం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. నేపాల్లో పాలిటిక్స్ అనేవి ఒక ఫ్యామిలీ బిజినెస్ గా మారిపోయాయి. బ్యాన్ విధించడానికి ముందు నెపో కిడ్స్, నెపో బేబీస్ అంటూ ఆన్లైన్ లో ట్రెండ్ అయ్యాయి. అక్కడి యూత్ అంతా దేశం పేదరికంలో మగ్గిపోతుంటే రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవన శైలికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నిస్తారు. వారి ఫోటోలను పోస్ట్ చేశారు. అందుకే ప్రభుత్వం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లను బ్లాక్ చేసినప్పుడు అది కేవలం కొన్ని యాప్లను కోల్పోవడం మాత్రమే కాదు, అక్కడ ప్రశ్నిస్తున్న యువత గొంతుని నొక్కే ప్రయత్నం చేసినట్లయింది. సోమవారం జరిగిన నిరసనను హామీ నేపాల్ అనే సంస్థ నిర్వహించింది. దాని చైర్పర్సన్ మాట్లాడుతూ క్లియర్ గా ఇలా చెప్పారు. ఇది ప్రభుత్వ చర్యల గురించి, అలానే అవినీతి గురించి యువత నుండి వచ్చిన ఒక ప్రతిస్పందన. వీధుల్లోని సందేశం కూడా చాలా వరకు ఇలానే ఉంది. అవినీతిని ఆపండి, అంతేకాని సామాజిక మాధ్యమాలను కాదు అని చెప్పారు. అసలు హామీ నేపాల్ ఈ సంస్థ ఏంటి? దాని వెనుక ఉన్నవారెవరు? ఏ రాజకీయ తిరుగుబాటు వెనుకైనా ఎల్లప్పుడూ ఒక ఆపోనెంట్ పార్టీ లేదా దానికి వ్యతిరేకంగా ఉండే సంస్థ అంటే ఎన్జిఓ సంస్థ ఉంటుంది. విదేశాల నుండి పెట్టుబడులు తీసుకున్న సంస్థలు ఎప్పుడూ అక్కడ అవమానించబడుతూనే ఉంటాయి. 2023లో జార్జియాలో జరిగిన రోజ్ విప్లవం, 2004లో ఉక్రెయిన్ లో జరిగిన ఆరెంజ్ విప్లవం, 2014లో యూరో మైదాన్. ఒకసారి వీటిని చూడండి. 2011లో ట్యునీషియా, ఈజిప్ట్, లిబియా, సిరియాలో జరిగిన అరబ్ స్ప్రింగ్ కూడా ఇదే తరహాలో జరిగింది. తర్వాత 2021లో మయన్మార్ సైనిక తిరుగుబాటు, దానికి ముందు అక్కడి అశాంతి, 2019లో హాంకాంగ్ నిరసనలు, 2022లో శ్రీలంకలో జరిగిన ఆర్థిక సంక్షోభం, గత సంవత్సరం బంగ్లాదేశ్ లో షేక్ హసీనా తొలగింపు, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ప్రతిసారి ముఖ్యంగా విదేశీ నిధులతో నడిచే ఎన్జిఓస్ ఏదో ఒక రాజకీయ తిరుగుబాటు వెనుక ఉంటాయి. ఎన్ఈడి, యుఎస్ఏఐడి, ఫ్రీడమ్ హౌస్, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, ఫోర్ట్ ఫౌండేషన్ వంటి వారు నేరుగా గాని పరోక్షంగా గాని ఈ విషయాలతో కనెక్ట్ అయి ఉంటారు. ఇప్పుడు హామీ నేపాల్ అనే నేపాలీ ఎన్జిఓ గురించి తెలుసుకుందాం. ఈ ఎన్జిఓ వ్యవస్థాపకుడు సుధన్ గురుంగ్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అసలు హామీ నేపాల్ ఎన్జిఓ డబ్బు లేకుండా ఇంత పెద్ద ర్యాలీని నిర్వహించలేదు. అలానే ఇదే కాదు, ఇలాంటి ఎన్జిఓలు ఏవి కూడా పనిచేయలేవు. అందుకే ఈ ఎన్జిఓకి ఫైనాన్షియల్ సపోర్ట్ వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి వస్తోంది. అలానే ఈ ఎన్జిఓకి కూడా స్పాన్సర్స్ ఉన్నారు. ఎవరిని అడిగినా సూటిగా చెప్పడం కష్టం. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పొలిటీషియన్స్ పై మరో అవినీతి ఆరోపణ కూడా ఉంది. అదేంటంటే
ఏంటంటే నేపాల్ పోలీసులకి చిన్న చిన్న వెపన్స్ కొనుగోలు చేయడానికి అతను ఇటాలియన్ కంపెనీ బెరెట్టా నుండి అసలు యూనిట్ ధర కంటే 4 రెట్లు ఎక్కువ అమౌంట్ ఇచ్చి కొనుగోలు చేశాడని అంటారు. ఇతను హామీ నేపాల్ సుదన్ గురంగ్లకు మరో ఫైనాన్షియల్ సపోర్టర్. ఈ వ్యక్తి కోవిడ్ మహమ్మారి సమయంలో థర్మల్ గన్స్ బ్లాక్ మార్కెటింగ్ ఆరోపణపై అరెస్ట్ అయ్యాడు కూడా. ఇంకా ఒక డాక్టర్ కూడా ఉన్నాడు. అతని పేరు సందూక్ రోహిత్. అతను నేపాల్ లో ఫేమస్ ఏ సర్జరీ ఎక్స్పర్ట్. నిజానికి అతను మన ఇండియాలోనే ఢిల్లీలో చదువుకున్నాడు. అతను హామీ నేపాల్ ఎన్జిఓ మెంటర్లలో ఒకరు. అంతేకాకుండా రామన్ మెగ్సెసే అవార్డు గ్రహీత కూడా. రామన్ మెగ్సెసే అవార్డు గురించి మీకు తెలుసు కదా, ఇది ఆసియా నోబెల్ ప్రైజ్ లాంటిదని అంటారు. దీనిని రాక్పెల్లర్ బ్రదర్స్ ఫండ్ స్థాపించింది. రాక్పెల్లర్ ఫ్యామిలీకి సంబంధించిన ఫిలాంథరపీ విధాన నెట్వర్క్లు ఎప్పటి నుంచో అమెరికా విదేశీ విధానం, కోల్డ్ వార్ వ్యూహాలతో అనుబంధంగా ఉన్నాయని చెబుతారు. రాక్పెల్లర్ బ్రదర్స్ ఫండ్ ముఖ్యంగా ఆసియాలో కమ్యూనిజాన్ని ఎదుర్కోవడానికి, అమెరికా అనుకూల మేధావి వర్గాన్ని ప్రోత్సహించడానికి అనుకూలంగా కార్యక్రమాలు నిర్వహించిందని పేర్కొంటారు. అందుకే మెగ్సెసే అవార్డు సాధారణంగా తమ పనిని అమెరికా అనుకూల దృక్కోణంలో కొనసాగించే వ్యక్తులకు ఇస్తారని కొందరు అభిప్రాయపడతారు. కజల్, రవీష్ కుమార్ కూడా ఈ అవార్డును అందుకున్నారు. వారి వ్యక్తిగత స్వార్థాల గురించి అందరికీ తెలిసిందే అని అంటారు. అందువల్ల మెగ్సెసే అవార్డు అనేది సమాజాన్ని ప్రభావితం చేసేందుకు పాశ్చాత్య ప్రయోజనాలను ఆసియాలో ముందుకు నెడతారనే ఉద్దేశంతో మేధావులను ముందుకు తెచ్చే CIA అనుబంధ సాఫ్ట్ పవర్ అని వారు చెబుతున్నారు. అందువల్ల డాక్టర్ సందూక్ రోహిత్ అమెరికన్ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని, అలాగే బార్బరా ఫౌండేషన్ తో కూడా సంబంధం ఉందని అంటున్నారు. ఇంతమంది అనుమానాస్పద వ్యక్తులు ఈ ఎన్జిఓతో సంబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా నేపాల్ లో జరిగిన దాని వెనుక అమెరికన్స్ ఏదో పథకం రచిస్తున్నారని చాలా మంది అనుమానపడుతున్నారు. అది కాకుండా నేపాల్ లో ప్రధానమంత్రి ఓఐ ఇప్పటికే చైనాతో చేయి కలిపాడని అందరికీ తెలుసు. ఈ ప్రొటెస్ట్ల వెనుక నిజానికి ఎవరున్నారో ఎవరు లేరు అనేది పక్కన పెడితే ఏం జరిగినా మనకెందుకులే అని అనుకోకుండా యువత తనంతట తానుగా ముందుకు వచ్చి వాళ్లకు జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి ప్రశ్నించడం అనేది 100% కరెక్టే. ఇది నేపాల్ ప్రొటెస్ట్ల వెనుక ఉన్న అసలు సంగతి. మరి ఈ వీడియోలో దాదాపు పూర్తి సమాచారాన్ని కవర్ చేశానని నేను అనుకుంటున్నాను. ఇంకేదన్నా మిస్ అయి ఉంటే కామెంట్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.